ఇంకో విషయం శివాని గారు, ఈరోజు మీరు ఐ న్యూస్ వేదికగా సతీష్ గారు పెట్టారు. ఒక్క నిమిషం అండి, మనతో మాట్లాడడానికి జాయిన్ అయ్యారు అడ్లూరి లక్ష్మణ్ గారు, మినిస్టర్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి లక్ష్మణ్ గారు. చూస్తున్నాము ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా సవాలు ప్రతి సవాలు అన్నట్టుగానే నడుస్తుంది, కానీ ఎవరు కూడా ముఖాముఖిగా వచ్చి మాట్లాడే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. నిన్న అంతా సవాలు ప్రతి సవాలు చేసుకున్నారు, కానీ లాస్ట్ మూమెంట్ వరకు అయితే ఎవరు ఏ విధంగా చర్చించలేదు. పోనీ ఈ రోజు ఇందాక జూపల్లి కృష్ణ ఆయన కూడా చెప్పడం జరిగింది, ఈ రోజు నేను 5 o'clock ప్రెస్ క్లబ్ కి వస్తానని. అయితే ఈ రోజైనా అవకాశాన్ని మేము కన్సిడర్ చేయొచ్చు అంటారా? హలో చెప్పండి లక్ష్మణ్ గారు. మేడం, నేను లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి మేడం, మీరు ఏం అడగండి. హలో అడగండి మేడం ప్లీజ్. సో ఓకే, సవాలు ప్రతి సవాల్కి సంబంధించి మనం చూస్తున్నామండి తెలంగాణలో ఏ విధంగా నడుస్తుందో. సో దీనికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, ప్రతి సవాలు కాదు మేడం. యాక్చువల్లీ ఈ అంశాన్ని లోపల తప్పుడు ఆరోపణ చేసుకుంటూ బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి సవాలు విషయం హరీష్ రావు గారు, మాజీ మంత్రి. ఆయన గత 20 రోజుల క్రితం ఆయన సవాలుకు మేము జవాబుగా చెప్పినాం. నేను చెప్పిన ఒకవేళ నిరూపించకపోతే నేను దేనికంటే దానికి సిద్ధమని చెప్పి మాట్లాడినాను. నిన్న మార్నింగ్ ఏం చేసినారు ఆయన? మేము మొన్న ఈవినింగ్, అంటే నిన్న మార్నింగ్ కోసం మధ్యాహ్నం నుంచి అనుకోండి, మొన్న ఈవినింగ్ చెప్పాము. మేమేమని చెప్పాము? మేము గణపార్క్ దగ్గరకు వస్తున్నాము, నువ్వు వస్తావా, ఎవరు వస్తారో రండి మేము అని చెప్పి మేము గణపార్క్ దగ్గర 8-10 గంటలకు వెళ్ళాము మేడం. 9:30 వరకు అక్కడ ఉన్నాం మేము. 11:30 వరకు, సారీ 11:30 వరకు ఉన్నారు. 11:30 వరకు అక్కడ ఉన్నాం. ఓకే, వారు రాలే. మా దగ్గర ఉన్న ఆధారాలే ప్రెస్ కు మాట్లాడినాం. మాట్లాడి మేమేమన్నాం, ఇప్పటికైనా ఇక్కడ ఆయనేమో తెలంగాణ భవన్ లో ఉన్నాడు, మేమేమో గన్పార్ దగ్గర ఉన్నాం. మేము లేచిన తర్వాత ఏంది, మేము తెలంగాణ భవన్ బయలుదేరి వస్తున్నాను, పోలీసులు అడ్డుకున్నారు అని మాకు ఫోన్ చేసిన అని చెప్పి ఫోన్ చూపెట్టాడు ఆయన. ఇదంతా ఈ ఎపిసోడ్ డ్రామా ఎందుకు మేడం? అసెంబ్లీకి రమ్మనండి, చర్చ పెట్టమనండి. కాదండి, మీకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదని కూడా చెప్తున్నారు. ముగ్గురు మంత్రులు కాల్ చేశాను మేడం. మేము ర్యాలీలో ఉన్నాము, ఫోన్ సైలెంట్ లో ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఫోన్ చేస్తే కేసీఆర్ ఫోన్ లిఫ్ట్ చేశాడా? నిన్న మా అధ్యక్ష గారు ఫోన్ చేశాడు కేసీఆర్ కు, లిఫ్ట్ చేశాడా? ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ ఎందుకు మేడం? ఈ చిన్న ఇవన్నీ డ్రామా మాటలు ఎందుకు? హరీష్ రావు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రమ్మనండి. వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ తీసుకుని అసెంబ్లీకి రమ్మనండి. 9 సంవత్సరాల లోపల వాళ్ళు చేసిన పాపాల చిట్టా 2.5 సంవత్సరాల లోపల మేము అభివృద్ధి కానీ, మేము మా మీద గురుకులాలకు 2,02,000 కోట్ల రూపాయల అభియోగం మీద మేము చట్టసభ లోపల జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. లక్ష్మణ్ గారు, నిన్న తెలంగాణ భవన్ వద్ద హరీష్ రావు వెయిట్ చేస్తుంటే అక్కడ కాదనుకొని గన్ పార్క్ వద్ద మీ వద్దకు వద్దామని అనుకునే చేసే ప్రయత్నం మధ్యలో పోలీసులు కావాలని అడ్డుకున్నారని చెప్తున్నారు ఆయన. మేడం, గతంలో వాళ్ళు ప్రభుత్వం నడిపినప్పుడు ఎవరన్నా వాళ్ళ మంత్రి ఆ ఊరికి వస్తున్నట్టు ఆ రాత్రి 1 గంటకు వచ్చి ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ అరెస్ట్ చేసి లోపడబడేస్తుండ్రు. ఆ సంస్కృతి వాళ్ళది. ఆడ జూపేట కృష్ణారావు గారు వస్తా అన్నాడు. ఆ దాని ప్రక్రియ లోపల ఆయన గన్ పార్క్ కోసం నేను కుటుంబం మేడం. ఇవన్నీ ఆయన రావడం, మేము పోవడం, మేము గన్ పార్క్ వెయిట్ చేయడం ఇవన్నీ మేడం. ఇప్పటికీ ఈ రోజు చెప్తున్నాం మేడం, ఆ మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ఉన్నాడు కదా, ఆయన బయటికి తీసుకురమ్మనండి. వచ్చి 9.5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసింది. ఆయన రాజ్యం ఆయన ఏదేడు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ 2.5 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి, ఈ గురుకులకు సంబంధించినవన్నీ కూడా చర్చ చేద్దాం. ఓకే, సో నిన్న జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్ కి వెళ్తానని చెప్పి ఎందుకు వెళ్ళలేదు అనే సందిగ్ధ అందరిలో ఉందండి, ఎలా చూడొచ్చు మేడం? మేడం, ఇవన్నీ విషయాలు కాదు మేడం. వారు వెళ్ళడానికి అలా వెళ్ళిపోయడానికి ఏదైతే వస్తానే విషయం లోపల జూపల్లి కృష్ణారావు గారు మీకు క్లియర్ గా ప్రెస్ కు మాట్లాడినారు. నా గురుకులకు సంబంధించిన అంశం లోపల పరిమితం అవుతా. నేను ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ గా నేను అంతకుముందు కూడా 20 రోజుల క్రితం కూడా చెప్పాను, నేను గిట 2,000 కోట్ల రూపాయల టెండర్ కు సంబంధించిన ప్రక్రియ లోపల ఆధారాలు ఉంటే ప్రెస్ ముంగట పెట్టండి, నేను దేనికంటే దానికి సిద్ధమన్నా. నిన్న గణపార్క్ దగ్గర 11:30 వెయిట్ చేసినాము, వారు రాలే. వారు బయటకు వెళ్ళి ఫోన్ చూపెట్టి ఫోన్ లో మాట్లాడుతున్నా, ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. పారిపోయింది, తోక మూడ్చే నైజం వాళ్ళది మేడం. తప్పుడు మాట్లాడే నైజం వాళ్ళది. అబద్ధాలు ఆడడం మాట్లాడడం పద్ధతి వాళ్ళది. సరే అండి, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ దగ్గర ఏవో ఎవిడెన్స్ ఉన్నాయి అన్నట్టుగా కుండ బద్దలు కొట్టి మరీ చెప్తున్నారు. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి చూపిస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ చెప్తున్నారు. అదే విధంగా హరీష్ రావు కూడా చెప్తున్నారు. సో ఏంటి, నిజంగానే ఎవిడెన్స్ ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారా? వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ప్రెస్ కి ఇవ్వమండి, ప్రెస్ కి ఇవ్వమంటారా? ఓకే, ఇవ్వనండి, మేము ముందు పెట్టామనండి. నా పేపర్స్ కూడా మేము ముందు పెడతాను. ఓకే ఓకే మేడం. ఓకే, సో అసెంబ్లీలో తేల్చుకుంటారా మీరు ఫైనల్ గా? లక్ష్మణ్ గారు
రైట్. సో కాంగ్రెస్ కి సంబంధించి కూడా మనం చూసాము, వర్షన్ అయితే విన్నాము.